హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాము. అర్జునం వాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇంకొకసారి చూద్దాము. అర్జునం వాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునం వాచ, అర్జునుడు పలికెను. ఏం చెప్తున్నారు అర్జునుడు? సేనయోర్ మధ్యే, సో ఇరుపక్షాల ఉన్నటువంటి ఆ యొక్క రెండు సేనల మధ్య రథం స్థాపయమే అచ్యుత. ఓ అచ్యుత, రథాన్ని ఉభయ పక్షాల మధ్య రెండు సేనాల మధ్య ఉన్నటువంటి స్థలంలో యొక్క రథాన్ని నిలుపుము అని అడుగుతున్నారు. ఇంకా ఎందుకు నిలుపమంటున్నారు ఆయన? యావదేతాన్ నిరీక్షేహం. సో యావత్, ఎంతవరకు, ఎవరైతే కనుక నేను చూడాలనుకుంటున్నాను. ఎవరిని చూడాలనుకుంటున్నారు ఆయన? యోద్ధు కామాన్. యోద్ధు అంటే కనుక యుద్ధం చేయడానికి కోరి, యోద్ధు కామాన్ అంటే యుద్ధం చేయడానికి కోరి ఎవరైతే కనుక అవస్థితాన్, ఆ యుద్ధ రంగంలో ఎవరైతే కనుక అక్కడ చేరుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకు చూడాలనుకుంటున్నారు ఆయన? మొట్టమొదటిది ఏంటి? చూడాలనుకుంటున్నాను అంటున్నారు. మూడో లైన్లో ఏం చెప్తున్నారు? ఎందుకు చూడాలనుకుంటున్నారు? కైర్మయ సహయోద్ధవ్యం. సో ఎవరైతే కనుక అక్కడ ఎందుకు వచ్చారు? వాళ్ళందరూ కూడా ఆ యొక్క యుద్ధం చేయాలి అని చెప్పి వచ్చారు. మళ్ళీ ఎవరితోటైతే కనుక నేను యుద్ధం చెయ్యాలి వాళ్ళందరినీ కూడా నేను చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన అడుగుతున్నారన్నమాట. అనువాదం చూద్దాం. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయబోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహార సంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును.
సో ఈ యొక్క శ్లోకంలో అర్జునుడు మొట్టమొదటిసారిగా అర్జునుడు మాట్లాడుతున్నారు. ఈ యొక్క శ్లోకానికి 2, 3 విశేషతలు ఉన్నాయి. సో భగవద్గీతలో మొట్టమొదటిసారి అర్జునుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. సో చాలా శ్లోకాలు, ఎక్కువ శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడారు. ఆ తర్వాత ఎక్కువ మాట్లాడింది ఎవరు? అర్జునుడు మాట్లాడారనమాట. సో ఈ శ్లోకంలో మొట్టమొదటిసారి అర్జునుడు మాట్లాడడం జరిగిందనమాట. త- తర్వాత ఇంతకు ముందు చూసాం అందరూ కూడా ఎవరి అర్జునుడు తన యొక్క శ్రీకృష్ణుడు తన యొక్క పాంచజన్యం శంఖాన్ని, అర్జునుడు తన శంఖాన్ని, అందరూ కూడా వాళ్ళ శంఖాలన్నిటినీ కూడా పూరించారు అనేటువంటి విషయం మనము చెప్పుకున్నాము. సో శంఖాలన్నీ కూడా పూరించారు అని చెప్పి చెప్పుకున్నాం మనం. సో అక్కడ కృష్ణుడి యొక్క ప్రస్తావన వచ్చింది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రస్తావన వచ్చింది. కానీ ఈ శ్లోకంలో మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడి యొక్క పార్థసారథి పార్థసారథి యొక్క స్థాయిని, పార్థసారథి యొక్క రూపాన్ని, పార్థసారథి కింద శ్రీకృష్ణ భగవాను ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేటువంటిది ఈ శ్లోకంలో జరిగిందనమాట. సో ఏదైనా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎలా ఉంటుంది మొట్టమొదటిసారి హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది సినిమాల్లో? ఉం? ఏదో ఎక్కడి నుంచో ఎగిరి వచ్చేస్తున్నట్టు, ఏదో కష్టం సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టు, లేకపోతే పైనుంచి దూకినట్టు, లేకపోతే జంప్ చేసినట్టు, అలాగే ఏదో రకరకాలుగా చూపిస్తారు. అలాగా శ్రీకృష్ణ భగవాను మొట్టమొదటిసారిగా అనేక స్థితిని చూపించినటువంటి శ్లోకం యొక్క భగవద్గీతలో ఇదే శ్లోకం అన్నమాట. సో ఎలా చూపించారు శ్రీకృష్ణ భగవాను? ఏదో ఒక రాజు కింద ఆయన ఎక్కడో కూర్చున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, అందరూ ప్రార్థిస్తున్నట్టు అలా చూపించలేదు ఆయన్ని. ఎలా చూపించారు ఆయన్ని? శ్రీకృష్ణ భగవాను రథసారథి, పార్థసారథి. సో పార్థ అంటే అర్జునుడు, అర్జునుడి యొక్క రథసారథి, పార్థసారథి యొక్క రూపాన్ని ఈ శ్లోకంలో చూపించడం జరిగింది అనమాట. మొట్టమొదటిసారి చూపించారు పార్థసారథి. సో అందులో కూడా ఏమిటి, ఎలా చూపిస్తున్నారు ఆయన్ని? అచ్యుతుడి కింద ఆయన్ని పోర్ట్రే చేస్తున్నారు అన్నమాట. సో ముందుగా మనం ఈ యొక్క శ్లోకం గురించి చూసుకుని మనము ఆ తర్వాత అచ్యుత దగ్గరికి మనము వెళ్దాం. సో ఈ యొక్క శ్లోకంలో ఏంటి, ఇప్పుడు దాకా మనం చూసాం వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలు పూరించారు. సో వాళ్ళందరినీ కూడా ఆ వాళ్ళందరూ యుద్ధం చేయడానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఇంక యుద్ధం మొదలైపోతూ ఉంది. సో అర్జునుడు ఏ విధంగా ఆయన యొక్క రథం మీద కూర్చుని ఉన్నారు. సో పాండవుల యొక్క విజయానికి ఏవైతే కనుక రకరకాల లక్షణాలు ఏవైతే ఉన్నాయి, అవకాశాలు ఏవైతే ఉన్నాయి, సంకేతాలు ఏవైతే ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూసాము. ఏ విధంగా పాండవులు చేసినటువంటి ఆ యొక్క సంకాల ధ్వని ఎంత భీకరంగా అయ్యింది. భూమి ఆకాశాలు రెండు కూడా దద్దరిల్లిపోయి ధృతరాష్ట్ర తనయుల యొక్క హృదయాలు బద్దలైపోయినాయి అనేటువంటి విషయం అంతా కూడా మనం చూసాం. ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక అర్జునుడికి ఏదైనా ఒక పని చేయాలి అని అంటే కనుక ఏమిటి, సో మనం పని చేయడానికి ముందు మనకి ఇష్టం ఉందనుకోండి, మనం వెంటనే ఆ యొక్క పనిలోకి దూకేస్తాం. ఎలా ఉంది ఏంటి ముందే వెనకాల చూస్తాం. కానీ మనకి పని చేయడానికి ఇష్టం లేదనుకోండి, ఆ యొక్క పని చేయడానికి ఇష్టం లేకపోతే కనుక మనం ఏం చేస్తాము, ఏదో ఒక సాకులు అన్నమాట, ఏదో ఒక పరిస్థితులు కొంచెం కొంచెం మనం చూపించి, నేను ఇది చేయను, ఇది ఉంది కాబట్టి చేయను, లేకపోతే నేను తర్వాత చేస్తాను, ఏదో ఒక సాకులు చూపిస్తాం అన్నమాట. సో అలాగా అర్జునుడు కూడా ఇక్కడ ఆయనకి మనసులో యుద్ధం చేయాలి అనేటువంటి ఉద్దేశం లేదు. ఇంకా పూర్తిగా మనస్ఫూర్తిగా యుద్ధం చేయాలని చెప్పి ఆయనకి లేదు. అందుకని ఆయన ఏమన్నారు, ముందుగాను అసలు ఏంటి పరిస్థితి ఏంటో చూద్దాము అని చెప్పేసి ఏం చెప్పారు ఆయన, శ్రీకృష్ణుడు రథసారథి కింద ఉన్నప్పుడు ఆయనకి, సో రెండు సేనల మధ్య కూడా నా యొక్క రథాన్ని దయచేసి స్థాపించుము, ఓ అచ్యుత నా యొక్క రథాన్ని స్థాపించు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కనుక, యాక్చువల్ గా ఇక యుధిష్ఠిర మహారాజు, అదేవిధంగా అర్జునుడు, పాండవులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి యుద్ధం చేయడానికి ఇష్టం లేదు. సో బేసికల్ గా వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వైష్ణవులు కాబట్టి, పరమ వైష్ణవులు కాబట్టి అనవసరంగా ఎవరిని కూడా చంపాలి అని చెప్పి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అందులో. వాళ్ళకి
ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదనమాట వాళ్ళకి. అందుకే వాళ్ళేం చేశారు, కుదిరినంత వరకు కూడా ఏదో ఒక రకంగా సామరస్యంగా ఈ యొక్క సమస్య తేలిపోతే బాగున్ను అని చెప్పేసి ఆయనేం చెప్పారు, యుధిష్ఠిర మహారాజు చెప్తారు. ఏం చెప్తారు, కృష్ణుడికి ఆయన్నే రథసారథి కింద సారీ, రాయబారి కింద పంపిస్తారనమాట. రాయబారి కింద పంపించినప్పుడు కూడా ఏం చెప్తారు, ఇంక వాళ్ళు ఒప్పుకోకపోతే గనక అర్ధరాజ్యం ఇవ్వడానికి ఒప్పుకోకపోతే గనక, మా యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి ఒప్పుకోకపోతే గనక కనీసం 5గురికి 5 గ్రామాలైనా సరే మాకివ్వమనండి. మేము క్షత్రియులు కాబట్టి ఆ యొక్క గ్రామాలను మేము పోషించుకుంటూ ఉంటాము, పాలించుకుంటూ ఉంటాము అని చెప్పడం జరిగిందనమాట. అయినా సరే దుర్యోధనుడు ఎంత అత్యాస అంటే కనుక 5 గ్రామాలు కాదు కదా! ఒక సూది మొన ఉంచినటువంటి ప్రదేశం కూడా నేను ఇవ్వను వాళ్ళకి అని చెప్పడం జరిగిందనమాట. సో, దుర్యోధనుడు ఏంటంటే గనక మొండి పట్టుకున్నాడనమాట. ఎందుకంటే గనక ఒక చిన్న కాంట్రోవర్సీ వస్తుంది. ఎప్పుడైతే గనక వీళ్ళు అజ్ఞాతవాసం నుంచి బయటకొచ్చారో వచ్చినప్పుడు కొన్ని చెప్తాడన్నమాట. సో, ఇంకా సూర్యమానం ప్రకారం ఇది పూర్తయింది. చంద్రమానం ప్రకారం పూర్తయింది. సూర్యమానం ప్రకారం ఇంకా వీళ్ళకి 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తవ్వలేదు. అజ్ఞాతవాసం పూర్తవ్వకుండా వీళ్ళు బయటకొచ్చేసారు. తెలిసిపోయారు కాబట్టి వీళ్ళు మళ్ళీ అరణ్యవాసము, మళ్ళీ అజ్ఞాతవాసం చెయ్యాలి అని చెప్పి ఆయన దుర్యోధనుడు పట్టు కూర్చున్నాడు. ఎవరు చెప్పినా వినలేదు. అక్కడ భీష్ముడు చెప్తూ ఉన్నారు. ద్రోణాచార్యుడు చెప్తూ ఉన్నారు. లేదు నాయనా, చంద్రమానం ప్రకారము పాండవులు బయటకు వచ్చినటువంటి ఆ యొక్క సమయము సరైనటువంటి సమయమే. వాళ్ళది అజ్ఞాతవాసము, అరణ్యవాసము మొత్తం అన్ని కూడా పూర్తయిపోయినియి. మళ్ళీ వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎంతమంది చెప్పినా సరే, దుర్యోధనుడికి ఏంటంటే కనుక బేసిక్‌గా మళ్ళీ ఆ రాజ్యాన్నంతటిని కూడా అప్పటిదాకా అనుభవించాడు కదా! మొత్తం 13 సంవత్సరాలు అది కూడా అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మళ్ళీ వాటిల్ని ఇవ్వాలంటే కనుక కష్టంగా ఉంటుంది గదా! అందుకని చెప్పి ఏదో ఒక వంక కోసం అని చెప్పేసి ఆ వంక పెట్టుకొని దుర్యోధనుడు ఇవ్వడానికి ఇష్టపడలేదన్నమాట. సో, ఎన్నో ప్రయత్నాలు జరిగినియి. ఇటువైపు నుంచి వాళ్ళు వెళ్తారు, రాయబారాలు పంపిస్తారు. మా యొక్క రాజ్యాన్ని మాకివ్వండి అని చెప్పని అడుగుతారు. సో, ధృతరాష్ట్రుడు ఏం జేస్తారు వాళ్ళకి, మీకు నేను ఏమివ్వగలను, మహా అయితే గనక ఆశీర్వాదాలు ఇవ్వగలను. నా ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్పి సంజయుడి చేత రాయబారంలో పంపిస్తాడన్నమాట. సో, పంపిస్తే ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళేం చేస్తారు, ఇంకెవరు వెళ్ళినా పని జరగట్లేదని చెప్పి శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు రాయబారి కింద పంపిస్తారు. సో, అప్పుడు రాయబారి కింద వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా చెప్తారాయన. లేదు నాయన ఇది కరెక్ట్ కాదు, ఇచ్చేయండి అని చెప్పినా సరే, దుర్యోధనుడు ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడినే బంధించడానికి ప్రయత్నిస్తాడు. ఎంత మూర్ఖంగా. సో, ఇంకా వేరే తప్పదు, ఇంకా యుద్ధం జరగాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి రావడం జరుగుతుందన్నమాట. సో, ఇటువంటి పరిస్థితుల్లో పాండవులు యుద్ధానికి సన్నద్ధమయ్యారన్నమాట. సో, అందరూ సన్నద్ధమయ్యారు. యుద్ధం ఇంక మొదలవబోతూ ఉంది. ఆ యొక్క యుద్ధంలో ముఖ్య భూమిక పోషించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారన్నమాట. మొట్టమొదటిది అర్జునుడు. రెండవదెవరు అంటే గనక భీముడు. సో, అక్కడ ఆ యుద్ధంలో చూస్తే గనక అందరి గురి కాన్సంట్రేషన్ వాళ్ళందరికీ ఏంటంటే గనక భీముడిని కావాలంటే గనక మేము ఎలాగైనా నిరోధించగలము. కానీ యుద్ధం గెలవాలి అంటే గనక ఏంటి? అర్జునుడిని ఓడించాలి. అర్జునుడిని ఓడిస్తే గనక ఈ యొక్క యుద్ధం మేము గెలిచిపోతాము. అదందరికీ తెలిసిన విషయమే అన్నమాట. సో, అందుకని అందరి కాన్సంట్రేషన్ అంతా కూడా ఎక్కడుంది? యుద్ధం జరిగిన 18 రోజులు కూడా కాన్సంట్రేషన్ ఎక్కువ ఎక్కడుంది? మొట్టమొదటిగా అర్జునుడిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? అర్జునుడిని కంట్రోల్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చేయాలి? అదే వాళ్ళ యొక్క లాజిక్ అన్నమాట. స్ట్రాటజీ అంతా కూడా మొత్తం 18 రోజుల యుద్ధంలో అంతా కూడా ముందుగా అర్జునుడిని ఏ విధంగా సెపరేట్ చేయాలి? అప్పుడే మనం మిగతా వాళ్ళందరినీ చూడాలి. సో, అభిమన్యుడిని కూడా ఎప్పుడు చంపడం జరిగింది? అర్జునుడిని సెపరేట్ చేసి వేరే చోటికి దూరంగా తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడే అభిమన్యుడిని చంపడం జరిగింది. సో, ఈ యొక్క ముఖ్య పాత్ర పోషించేది ఎవరు అంటే గనక అర్జునుడు. అర్జునుడికి ఆ యొక్క గైడెన్స్ అంతా ఇచ్చేది ఎవరు అనంటే గనక శ్రీకృష్ణ భగవానుడు. సో, సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే గనక ముందుగా అర్జునుడికి ఈ యొక్క యుద్ధం చేయాలని చెప్పి ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్నమాట. బేసికల్‌గా ఆయన వైష్ణవుడు కాబట్టి ఆయనకి శక్తులన్నీ ఉన్నాయి. సో, ఇదే గొప్పతనం అన్నమాట. సో, వైష్ణవుల యొక్క గొప్పతనం ఏమిటి? వాళ్ళకి మొత్తం అన్ని శక్తులన్నీ కూడా ఉంటాయి. మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తాము, నాకు కొంచెం శక్తి వస్తే, కొంచెం ధనం వస్తే గనక మేము చూపించుకోవడానికి, గొప్పగా చేసుకోవడానికి వెంటనే మనం రెడీ అయిపోతాం అందరి ముందు చూపించుకోవడానికి. కానీ అర్జునుడు అలా కాదు. అంతటి శక్తులున్నా సరే ఆయన ఎలా ఉన్నాడాయన? చాలా గ్రౌండెడ్‌గా, అణుకువతోటి ఆయన ఉన్నారనమాట. అది ఆయన యొక్క గొప్పతనం. ఎంతో శక్తులున్నాయి అర్జునుడికి. అయినా సరే ఆ శక్తులంతా కూడా ప్రయోగించి ఎవరిని కూడా చంపాలని ఆయనకు ఉద్దేశం లేదు.
బేసికల్ గా వైష్ణవులు ఎలా ఉంటారు? పరదుఃఖ దుఃఖి. సో వేరే వాళ్ళు ఎవరైనా దుఃఖానికి లోనవుతుంటే వీళ్ళు దుఃఖానికి లోనవుతారు అన్నమాట. సో అర్జునుడు అదే స్వభావంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంకా యుద్ధం చేయాలని లేదు ఇప్పటికీ కూడా. సో అందుకని ఏదైనా సరే మానేద్దామా, మానేయడానికి ఏమైనా అవకాశం వస్తుందా అని చెప్పి ఏం చెప్పారు ఆయన? కృష్ణ, అచ్యుత, నా యొక్క రథాన్ని ఇరు సేనల మధ్యలో మీరు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో యుద్ధం ఇంకా పెట్టండి అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ మనకు వచ్చే శ్లోకాల్లో వస్తుంది. ఇంకా ఇక్కడ మనకి ఆయన ఎందుకు పెట్టమంటున్నారు అంటే కనుక, యుద్ధంలో నేను ఎవరితో తలపడాలి అని చెప్పి అటువంటి విషయం నాకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో ఇంకొక ముఖ్యమైనటువంటిది ఇప్పుడే చెప్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడికి భగవద్గీతలో హీరో ఎవరు? భగవద్గీతకి హీరో శ్రీకృష్ణ భగవాన్. సో హీరో గారి ఇంట్రడక్షన్ ఎలా ఉంది? శ్రీకృష్ణ భగవానుడికి ఇంట్రడక్షన్ ఎలా ఉంది? పార్థసారథి కింద ఇంట్రడక్షన్ ఉంది. ఎలా ఉంది? పార్థసారథి అంటే కనుక ఈ యొక్క రథాన్ని నడపడం అనేటువంటిది అంత పెద్ద గౌరవకరమైనటువంటి పనేమి కాదు. ఎప్పుడైతే కనుక ఆ శల్యుడిని, ఎందుకంటే కనుక శ్రీకృష్ణుడి అర్జునుడి యొక్క రథాన్ని శ్రీకృష్ణుడు ఆయన చక్కగా నడుపుతూ ఉన్నారు. కాబట్టి అర్జునుడితో సమానంగా నేను యుద్ధం చేయాలి అని అంటే కనుక నాకు కూడా ఒక మంచి రథసారథి కావాలి. నాకున్నటువంటి రథసారథి శ్రీకృష్ణుడిలాగా రథాన్ని నడపలేడు. అటువంటి రథాన్ని నడపగలిగేటువంటి వ్యక్తి ఎవరున్నారు అని వెతికితే కనుక ఎవరున్నారు? శల్యుడు ఉన్నాడు అని చెప్పి డిసైడ్ చేస్తారు. అప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు అనమాట కర్ణుడు వెళ్ళి, నాకు శల్యుడు రథసారథి కింద కావాలి, అప్పుడు నేను ఈ యొక్క యుద్ధాన్ని నీకు జయించి పెడతాను అని చెప్పి చెప్తారనమాట. కానీ శల్యుడు ఆ రథసారథి యొక్క పొజిషన్, శల్యుడు ఎవరు? ఒక రాజు అంతే. కానీ ఆ రథసారథి యొక్క స్థాయిని తీసుకోండి మీరు అని చెప్పి చెప్తే కనుక వెంటనే దుర్యోధను మీద చాలా కోప్పడిపోతారు శల్యుడు. చాలా కోప్పడిపోతారు. ఎవరనుకుంటున్నావు నన్ను? ఎవరికేం చెప్తున్నావు అంటే కనుక దుర్యోధనుడు తనకు ఉన్నటువంటి ఆ యొక్క డిప్లొమాటిక్, సో రకరకాలుగా మభ్యపెట్టి ఆయన్ని ఏదోలాగా మాట్లాడి చివరికి ఏవో కొన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత ఆయన రథసారథ్యం, కర్ణుడికి రథసారథి కింద అవ్వడానికి అతి కష్టం మీద దుర్యోధనుడు ఒప్పిస్తాడు. ఎందుకంటే అదేమి రెస్పెక్టబుల్ పోస్ట్ ఏమి కాదు, చాలా గౌరవప్రదమైనటువంటి పనేమి కాదు ఆ యొక్క రథసారథ్యం చేయడం అనేటువంటిది. అని ఇక్కడ చూస్తే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన అర్జునుడికి మొత్తం మొట్టమొదటి నుంచి ఆయన రథసారథి కింద ఉండడానికి ఆయన సిద్ధపడ్డారు. అంత గౌరవప్రదమైనటువంటి పని కాకపోయినా సరే దాన్ని చేయడానికి కోసం ఆయన సిద్ధపడ్డారు. శల్యుడు ఎవరు? ఒక సామాన్యమైనటువంటి రాజు ఆయన. మరి శ్రీకృష్ణ భగవానుడు ఆయన మొత్తం అన్నింటికి కూడా ఆయనే యజమాని, అన్నింటికి ఆయనే మూలము. సో అటువంటి వ్యక్తి ఈ యొక్క రథసారథ్యము చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. సో అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి. పార్థసారథి యొక్క రూపము మొట్టమొదట ఈ శ్లోకంలో మనకి ఏం చేయబడింది? రివీల్ చేయబడింది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత. సో ఇక్కడ ఏంటంటే కనుక ఎందుకు ఆయన ఈ విధంగా చేశారు? ఎందుకంటే శల్యుడిని చేయమంటే కనుక దుర్యోధనుడు ఎంతో కష్టపడితేనే కానీ ఆయన ఒప్పుకోలేదు. సో ఆ తర్వాత కూడా ఏం చేశాడు? రకరకాలుగా కర్ణుణ్ణి ఆయన ఏం చేశాడు? కించపరిచేలాగా మాట్లాడాడు. కర్ణుడి యొక్క ఆత్మవిశ్వాసం పోయేలాగా చేశాడు ఆ యుద్ధం జరుగుతున్నంతసేపు కూడా. ఎప్పుడైతే కనుక ఆ కర్ణుడి యొక్క రథం భూమిలో కూరుకుపోయినప్పుడు సారథి ఆ రథాన్ని బయటికి తీయనంటే కనుక నేను తీయను, అది నా పని కాదు అని చెప్పేసి ఆయన ఒప్పుకోలే. నేను తీయను, నా పని కాదు అని చెప్పి ఒప్పుకోలే. మరి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు? ఒకసారి ఎప్పుడైతే కనుక ఆయన పార్థసారథి కింద ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒకసారి భీష్ముడు ఎంత భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నారంటే కనుక ఆ రోజు ఇంకా ఆయన ప్రతిజ్ఞ తీసుకుంటా అనమాట. ఈ రోజు కృష్ణుడు కనుక రాకపోతే కనుక ఈ రోజు అర్జునుడి పని అయిపోయింది, అర్జునుడు నేను సంహరించేస్తానా అని చెప్పి ప్రతిజ్ఞ పూని వస్తారు. ఎవరి దగ్గర? దుర్యోధనుడి దగ్గర. అదే విధంగా చేస్తారనమాట. అర్జునుడు ఇంకా భీష్ముడి ముందు నిలవలేకపోతాడు అనమాట. ఇంకా అర్జునుడిని ఇంక చంపేస్తారేమో అన్నంత స్థాయికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు శ్రీకృష్ణుడు? వెంటనే ఆ యొక్క రథం నుంచి కిందకి దూకి ఆయన, భీష్మ అయిపోయింది నీ పని ఈ రోజు అని చెప్పి ఆయన సుదర్శన చక్రాన్ని ఏం చేస్తారు? ఆయన
పిలిచేస్తారనమాట. వెంటనే ఆ భీష్ముడు ఏం చేస్తారు, బాణం అన్ని కూడా వదిలిపెట్టేసి, నైనా రా నైనా, నీ చేతుల్లో చావడం కంటే కనుక నాకు ఇంకా అంతకంటే పెద్ద అదృష్టం ఏముంటుంది నాకు అని చెప్పి ఆయన బాణాలన్నీ వదిలిపెట్టేసి రా అంటారు. కృష్ణుడు ఆయన చంపడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అర్జునుడు ఏంటంటే గనక అంతకుముందు శ్రీకృష్ణ భగవానుడు ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఏం ప్రతిజ్ఞ చేశారు? నేను ఈ యుద్ధంలో ఆయుధం పట్టను అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. సో ఆ ప్రతిజ్ఞ మళ్ళీ భంగపడుతుంది అని చెప్పి అర్జునుడు ఏం చేస్తారు? ముందుగా ఆయన చేతులు పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఎంతగా ప్రయత్నించినా సరే ఆగరాయన. సో ఇంక నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట శ్రీకృష్ణ భగవానుడు. వెళ్ళిపోతూ ఉంటే కనుక ఇంక ఆగట్లేదు, ఆగట్లేదు. ఇంక ఆయన కాళ్ళు పట్టేసుకుంటారు. కాళ్ళు పట్టుకున్నా సరే అర్జునుడిని లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ముందుకలాగా. సో అప్పుడు ఆయన అర్జునుడు చెప్తారనమాట. లేదు లేదు, నేను మనస్ఫూర్తిగా ఇంకా మీరేం చెప్తే చేస్తాను. ఇంకా మనస్ఫూర్తిగా ఎవరినైనా సరే నేను చంపడానికి సిద్ధపడిపోతాను అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో ఒక పక్కన శల్యుడు చూస్తే కనుక ఆయన రథసారథ్యం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఆ యొక్క రథసారథిని కించపరుస్తూ ఉన్నారు. ఆ కర్ణుని కించపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏం చేస్తున్నారు? మొత్తం మార్గనిర్దేశం అంతా కూడా ఆయనే చేస్తూ ఉన్నారు. ప్రతిసారి డౌట్ వస్తుందన్నమాట. వీళ్ళతో యుద్ధం చేయాలా? వీళ్ళతో యుద్ధం చేయాలా నేను? హ్మ్. సో కృష్ణ నన్ను ఏం చేయమంటావు? వీళ్ళతో యుద్ధం చేయమంటావా? వెనకాల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా యుద్ధం చేయమంటున్నారు. ఎవరితో యుద్ధం చేయమంటావు చెప్పు. సో కృష్ణుడు చెప్తారు, లేదు వీళ్ళతో వద్దు, వీళ్ళతో యుద్ధం చేయి. ఇది నీ ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు. వెంటనే వాళ్ళతో యుద్ధం చేస్తారు. సో అర్జున మళ్ళీ కృష్ణుడు అడుగుతారనమాట. సో వెనకాల వాళ్ళందరూ కూడా నన్ను అటాక్ చేస్తున్నారు. నేను ముందుకు వెళ్ళాలి. 2 పనులు ఉన్నాయి. ఏం చేయమంటారు అప్పుడు? ముందు వెనకాల వాళ్ళని ఫినిష్ చేసి ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం మనం. సో అలాగా ప్రతి క్షణము కూడా ఎప్పుడైతే కనుక నారాయణాస్త్రం వదిలిపెట్టాడో అశ్వత్థామ, అప్పుడు కూడా ఏంటి, అదే డైరెక్షన్ ఇస్తారు ఆయన కూడా. ఏం చేయమంటారు? నారాయణాస్త్రం. అందరూ కూడా మీ మీ ఆయుధాలను వదిలిపెట్టి కింద పడిపోండి అందరూ కూడా. సో అలాగా ప్రతి క్షణము కూడా ఏం చేశారు శ్రీకృష్ణ భగవానుడు? ఆయనకి పార్థసారథి కింద ఉండి ఆ యొక్క కురుక్షేత్రం అనేటువంటిది ఏంటంటే కనుక ఒక పెద్ద మహాసముద్రంలో పెద్ద పెద్ద తిమింగలాలు అన్నమాట. పెద్ద పెద్ద తిమింగలాలు ఎవరు? భీష్ముడు. భీష్ముడు ఏంటంటే కనుక అప్పటిదాకా కూడా ఏ యుద్ధంలో కూడా ఆయనకి ఓటమి అనేటువంటిదే లేదు. ఓడిపోలేదు. ఈవెన్ పరశురాముడు కూడా ఆయన ముందు నిలవలేకపోయాడు. వదిలిపెట్టేశాడు. పరశురాముడు సంధి చేసుకుని బయటకు వచ్చేసాడు. ద్రోణాచార్యుడు ఆయన ఒక పెద్ద తిమింగలం. కర్ణుడు ఇంకొక పెద్ద తిమింగలం. సో ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద తిమింగళాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆ యొక్క కురుక్షేత్రం అనే మహాసాగరంలో దాని నుంచి అర్జునుడిని, పాండవుల్ని అందరినీ కూడా ఆయన చక్కగా సారథ్యం చేసి, కేవలం ఆయన అర్జునుడికి పార్థసారథి కింద రథ సారథ్యమే కాదు, మొత్తం ఆ యుద్ధాన్ని అంతటినీ కూడా ఆయన ఏ విధంగా జయించాలి అనేటువంటిది మొత్తం అంతా కూడా ఆయన దగ్గరుండి నడిపించారు. ప్రతి క్షణము కూడా అర్జునుడికి ఆయన డైరెక్షన్స్, మార్గనిర్దేశం అంతా కూడా ఇచ్చి ఆయన నడిపించారు. సో కాబట్టి మొట్టమొదటిగా అప్పుడు దాకా ఏమిటి, కృష్ణుడు ఆయన రెస్పెక్టబుల్ పొజిషన్, చాలా గౌరవప్రదమైనటువంటి వాడు అనమాట. సో అర్జునుడు ఆయన ఇద్దరు కూడా స్నేహితులు. స్నేహితుల మధ్య ఈక్వల్ సమానమైనటువంటి స్వభావం ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే కనుక పార్థసారథి కింద అయ్యాడో ఆ కృష్ణుడి యొక్క స్థాయి ఏమైపోయింది, భౌతిక పరంగా చూస్తే కనుక సేవకుడి యొక్క స్థాయి అయిపోయింది. సో అర్జునుడి యొక్క స్థాయి ఎక్కువైపోయింది. సో కానీ ఇక్కడ మొట్టమొదటిసారి ఆయన అర్జునుడు శ్రీకృష్ణుడిని సంబోధిస్తూ ఉన్నప్పుడు, అచ్యుత నా యొక్క రథాన్ని తీసుకుని వెళ్ళి 2 సేనల మధ్యలో కూడా నిలబెట్టు అని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ ఒక విశేషమైనటువంటి పదం ఏం వాడారు ఇక్కడ? అచ్యుత. సో చాలా సార్లు మనకి శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి ఎన్నో ఎన్నో పేర్లలో ఒక పేరు ఏమిటి ఆయనకి? అచ్యుత అనేటువంటి నామము అన్నమాట. సో అచ్యుత అనేటువంటి నామానికి అర్థం ఏమిటి అంటే కనుక, ఎవరైతే కనుక ఎప్పుడు కూడా ఆయన యొక్క మాటని నిలబెట్టుకోవడంలో ఎప్పుడు కూడా ఆయన ఫెయిల్ అవ్వడు. ఆయన ఆయన యొక్క మాటని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవ్వడు. సో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని 2 శ్లోకాల్లో, మొత్తం భగవద్గీతలో 2 శ్లోకాల్లో మాత్రమే అచ్యుత అని సంబోధించడం జరుగుతుందన్నమాట. సో మొట్టమొదటిది ఈ శ్లోకం, సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత. ఆ తర్వాత మళ్ళీ అచ్యుత అని చెప్పి ఎప్పుడు చెప్తారు? మళ్ళీ చివరిలో మళ్ళీ 18వ అధ్యాయము 73వ శ్లోకంలో ఆయన చెప్తారు. ఏం చెప్తారు మళ్ళీ అర్జునుడు అక్కడ? నష్టమోహ స్మృతిర్లబ్ధ
తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఏం చెప్తారు ఆ శ్లోకంలో? ఓ కృష్ణ, ఓ అచ్యుత, నా యొక్క ఏవైతే అనుమానాలు సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు నా యొక్క స్మృతిని నేను నీ యొక్క కరుణ వలన తిరిగి పొందగలిగాను. నా యొక్క శరీరం యొక్క సమతుల్యాన్ని నేను పొందగలిగాను. నాకు ఇప్పుడు యుద్ధం చెయ్యాలా వద్దా లేదా, ఎవరి బంధువులు వీళ్ళు వాళ్ళు అని చెప్పి ఎటువంటి అనుమానాలు కూడా నాకు లేవు. నాకు మీరు ఏవైతే కనుక చెప్తున్నారో అవి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కరిష్యే వచనం తవా. మీ యొక్క మాట ఏదైతే ఉందో అది మీరేం చెప్తే కనుక అది మీ యొక్క నిర్దేశాలు పాటించడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అర్జునుడు చెప్తూ ఉన్నారు. సో 2 శ్లోకాల్లోనే చెప్పారు. మొట్టమొదటి శ్లోకం ఇది, మళ్ళీ చివరి శ్లోకం 73, 73వ శ్లోకం 18వ అధ్యాయంలో అన్నమాట. సో ఇక్కడ అచ్యుత అని అంటే కనుక దీని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక ఆ చ్యుత. ఆ అంటే కనుక మనకేంటి, నెగటివ్ కొనటేషన్ అది. సో కాదు అని చెప్పి చెప్పడము. చ్యుత, చ్యుత అంటే కనుక పడిపోవడము. ఏంటి పడిపోవడం ఏమిటి? సో మనం అందరం కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. మనం అందరూ కూడా ఏంటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలు మనం అందరం కూడా. కానీ మనం ఏం జరిగింది, ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క మాయా సంపర్కంలో వచ్చామో ఏమైపోయాము, మనం కూడా మన యొక్క సచ్చిదానంద విగ్రహ రూపం ఉంది మనకు కూడా, ఆ స్థాయి ఉంది మనకి. దాన్ని మనం మర్చిపోయి ఈ యొక్క మాయ ప్రభావంలో వచ్చి మాయాబద్ధులము అయిపోయాం అన్నమాట. అంటే మన యొక్క స్థాయి నుంచి మనము కిందకి, ఆ యొక్క సచ్చిదానంద స్థాయి నుంచి మనం కిందకి పడిపోయాము. సో భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క బద్ధ జీవులందరూ కూడా ఏమిటి, ఆ విధంగా కిందకి పడిపోయారు అందరూ కూడాను. అందుకే మనల్ని అందరినీ కూడా ఏమంటారు, చ్యుత. చ్యుత అంటే గనక ఫాల్ అండ్ డౌన్. ఎవరైతే గనక పడిపోయారో వాళ్ళందరినీ కూడా చ్యుత అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. సో మరి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని ఏమని చెప్పి సంబోధిస్తున్నారు? అచ్యుత అంటే కనుక ఆయన పడిపోనటువంటి వాడు. మనమందరం ఎవరు? చ్యుత. ఆయన అచ్యుత. అచ్యుత అంటే గనక ఆయన పడిపోడు ఎప్పటికీ కూడా ఆయన. సో ఆయన ఈ భౌతిక ప్రపంచంలోనే వచ్చినా సరే, మనలాగే మానుష శరీరం లాగా ఆయన కనపడే శరీరం తీసుకుని ఆయన వచ్చినా సరే, ఆయన దివ్యమైనటువంటి శరీరంలోనే ఉన్నా సరే, ఆయన ఎప్పుడూ కూడా తన యొక్క స్థాయి నుంచి ఆయన ఎప్పుడూ కూడా తన యొక్క స్థాయి నుంచి ఎప్పుడు కూడా ఆయన పడిపోడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన పడిపోడు. అందుకే ఆయన ఏమంటున్నారు, అచ్యుత. ఓ అచ్యుత, ఓ కేశవ. సో ఇక్కడ మొట్టమొదటిసారి అర్జునుడు ఎందుకు అచ్యుత అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారంటే కనుక, ఎందుకంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అంతకు ముందే ఒప్పుకున్నారు ఆయన. ఏమని? అర్జున, నేను నీకు రథసారథి కింద ఉంటాను అని చెప్పేసి. సో కాబట్టి మొట్టమొదటిసారి అర్జునుడు ఆయన చెప్తున్నారు, రథాన్ని నడపండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆయన ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ కృష్ణ, మీరు నాకు రథసారథిగా ఉంటానని చెప్పి మాట ఇచ్చారు కదా, కాబట్టి నేను ఇచ్చినటువంటి ఆదేశాన్ని స్వీకరించండి అని చెప్పి ఆయన రెస్పెక్టబుల్ గా చెప్తూ ఉన్నారనమాట అర్జునుడికి. అందుకే రథం స్థాపయమే అచ్యుత. అచ్యుత, మీరు నాకు మాట ఇచ్చారు కదా రథసారథి కింద ఉంటానని, కాబట్టి నేను చెప్పినట్లు రథాన్ని మీరు ఆ యొక్క 2 సేనల మధ్యలో పెట్టండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎందుకంటే గనక అర్జునుడు కృష్ణుడికి ఆదేశాన్ని ఇవ్వడానికి ఆయన కొంచెం సంకోచపడుతూ ఉన్నారు. ఎందుకంటే గనక ఆయన స్నేహితుడు, అంతకంటే కూడా ఇంకా బాగా సన్నిహితుడు, బంధువు. సో ఆయనకి ఇలాగ ఆదేశం ఇవ్వడం అనేటువంటిది అర్జునుడు ఇవ్వడానికి ఆయన కొంచెం సంకోచిస్తూ ఉన్నారనమాట. అందుకే ఆయన ఏమంటున్నారు, మీరు ఒప్పుకున్నారు కదా నాకు రథసారథి కింద ఉంటానని చెప్పి మాట ఇచ్చారు కదా, సో కాబట్టి నాకు మీరు ఇక రథాన్ని ఇప్పుడు నేను నడపమని చెప్తున్నాను. కాబట్టి రథాన్ని మీరు 2 సేనల మధ్యలో పెట్టండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకేం చెప్తున్నారు? ఇంకా అచ్యుత అనేటువంటి పదం ఏంటి అంటే కనుక, ఆయన శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క భక్తులకి శరణు ఇవ్వడంలో, భక్తులకి రక్షణ ఇవ్వడంలో ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. భక్తులకి రక్షణ ఇవ్వడంలో ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షిస్తూనే ఉంటారు.
సో తన యొక్క మాటని నిలబెట్టుకోవడానికైనా సరే ఆయన వెనకాడతారేమో గాని భక్తుల మాటని నిలబెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా వెనకాడరు. ముందుగా తన మాట కంటే కూడా ఎక్కువ మాట భక్తుల మాటని ఆయన నిలబెడతారు. ఉం. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా ఆయన నిత్యంగా ఆయన పరిపూర్ణుడు. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క స్థితి నుంచి కొంతమంది మూర్ఖులు ఏమంటారు మాయావాదులు, ఎప్పుడైతే గనక ఆయన ఇక్కడికి వచ్చారో భౌతిక ప్రపంచంలోకి వచ్చారో వచ్చిన తర్వాత ఏమైంది ఆయన కూడా మాయాబద్ధుడైపోయాడు, మాయాధీనుడైపోయాడు. సో మనలాగే శరీరం తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట. సో కానీ అది తప్పన్నమాట. ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే ఆయన ఏమిటి? ఆయన అచ్యుతుడు. ఆయనకి పడిపోవడం అనేటువంటిదే ఉండదు. హ్మ్. ఇంకొకటి ఏంటంటే గనక అచ్యుత అని ఎందుకు అంటున్నారు అంటే గనక అచ్యుత అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే గనక ఆయన ఎప్పుడు కూడా తన యొక్క భక్తుల్ని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. హ్మ్. భక్తులను ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నారు మనకి వస్తుంది ఒక శ్లోకంలో భగవద్గీతలో కౌంతేయ ప్రతిజానీతి నమే భక్త్యా ప్రణశ్యతి. అర్జున నువ్వు అందరికీ కూడా లోకానికి అందరికీ కూడా నువ్వు ధైర్యంగా ఎటువంటి అనుమానం లేకుండా కూడా చాటి చెప్పు. ఏమని చాటి చెప్పమంటున్నారు? నమే భక్త్యా ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనము పొందడు. నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం పొందడు అని చెప్పి అందరికి ప్రపంచానికి అంతటికి కూడా నువ్వు చాటి చెప్పాను. ఎందుకది అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అచ్యుతుడు కాబట్టి. ఎప్పుడు కూడా భక్తులకి రక్షణ ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. చాలా కష్టమైనటువంటి సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు శల్యుడు? రథాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. రథం కూరుకుపోయింది కదా అని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైనా వదిలిపెట్టారా అర్జున్ని? ఆ యొక్క 18 రోజులు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం కూడా వదిలిపెట్టాడు ఆయన? ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా వదిలిపెట్టలేదు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈయన అచ్యుత అన్నమాట. ఆయనకి ఎటువంటి భౌతిక పరమైనటువంటి ఆ యొక్క లోటుపాట్లు గాని, కల్తీలు గాని ఏవి కూడా ఆయనలో ఉండవన్నమాట. సో అంత శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి గొప్పవాడు అనేటువంటి విషయం మనకి శ్రీమద్ భాగవతం మనం పఠనం చేస్తే తెలుస్తుంది. ఏ విధంగా ఆయన సృష్టి మొత్తానికి అంతటికి కూడా ఆయనే మూలము. ఆయన దగ్గర నుంచి అన్ని వస్తున్నాయి. సర్వకారణ కారణం అని చెప్పి తెలుస్తుంది. అటువంటి సర్వకారణ కారణమైనటువంటి వ్యక్తి అంతటి తక్కువ స్థాయి అయినటువంటి అర్జునుడికి రథసారథి కింద అవ్వడానికి ఆయన అంగీకరించడం జరిగిందనమాట. సో ఆయన భక్తుల మీద ఆ యొక్క ప్రేమ చూపించడంలో ఎప్పుడు కూడా ఆయన వెనకాడరనమాట. ఇంకొకటి భక్తిలో ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది భక్తులకి శ్రీకృష్ణ భగవానుడికి మధ్యలో. ఏంటి ఆ యుద్ధము? భక్తులెప్పుడు కూడా శ్రీకృష్ణుడికి నేను ఇంకా సేవ చేయాలి, ఇంకా సేవ చేయాలి, ఇంకా సేవ చేయాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్వామి కూడా ఏమనుకుంటూ ఉంటారు, అయ్యో! ఇంత సేవ చేసేస్తున్నారు వీళ్ళు నాకు. నేను వీళ్ళకి రుణపడిపోతూ ఉన్నాను నేను. వీళ్ళ రుణం ఎక్కువైపోతుంది నాకు. సో, కాబట్టి ఏదైనా వరం తీసుకోండర్రా అని అంటే గనక వరం ఇస్తే గనక కనీసము ఆ యొక్క కనీసం ఆ సేవ చేసినందుకు రుణమైనా తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారని చెప్పేసి కొంచెం రుణం తగ్గుతుందని చెప్పేసి ఆయన కొంచెం వరాలేమైనా తీసుకోండర్రా మీకు ముక్తి ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను తీసుకోండర్రా అంటే గనక భక్తులేమంటారు? మాకేమొద్దు. మాకు ఏమీ వద్దు. ఏం కావాలంటారు? మాకు మీ యొక్క సేవ ఒకటే చాలు. అదొకటి మాత్రం ఇవ్వండి. 2 విషయాలు అడుగుతారు భక్తులు. ఎప్పుడు కూడా మీ యొక్క సేవలో ఉండేలాగా చూడండి. రెండవది మీ యొక్క భక్తుల సాంగత్యంలో ఉండేలాగా చూడండి. ఆ యొక్క భక్తుల యొక్క సేవ వచ్చేలాగా చూడండి. ఈ రెండే అడిగేది భక్తులు. వృత్రాసురుడి యొక్క ప్రార్థనలు తీసుకున్నా, భీష్ముడి ప్రార్థనలు, ఎవ్వరి ప్రార్థనలు తీసుకున్నా సరే దాంట్లో ఎసెన్స్ ఇదే అన్నమాట. మీ యొక్క సేవ దొరకాలి. మీ యొక్క భక్తుల సాంగత్యం ఉండాలి. మీ యొక్క భక్తులకి సేవ దొరకాలి. ఇదే అడిగారు. సో, ఆయన ఇంకేంటి అంటే గనక ఆ కాంపిటీషన్ ట్రాన్సెండెంటల్ కాంపిటీషన్ వాళ్ళిద్దరి మధ్యలో గూడా. ఎప్పుడు పోటీ జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు భగవంతుడు కూడా ఏం చేస్తారు? వీళ్ళని వరం తీసుకోమంటే తీసుకోవట్లేదు కదా! మరేం చేస్తాను? నేను కూడా వాళ్ళకి సేవ చేస్తాను. నేను కూడా వాళ్ళకి రుణగ్రస్తుడినయిపోయాను అని చెప్పేసి ఆయన భక్తులకి సేవ చేయడానికి కూడా ఆయన వెనుకాడడనమాట. సో, కేవలం మనకి మహాభారతము, భాగవతము
లేకపోతే రామాయణంలోనే ఆయన సేవ చేశారు, భక్తులని రక్షించారు అని అంటే కనుక లేదు. ఆయనకు రక్షించడం అనేటువంటి ప్రాసెస్ ఏంటి? కంటిన్యూస్, ఎప్పుడు ఆగిపోదు. రక్షించడం అనేటువంటి ఆ యొక్క ప్రాసెస్ చూస్తాం. ఎంతమంది మనకి ఇక కలియుగంలో కూడా ఎంతమంది గొప్ప గొప్ప భక్తుల్ని ఆయన ఈ విధంగా రక్షించడం జరిగింది. ప్రహ్లాదుడిని ఎప్పుడో సత్యయుగంలో రక్షించారు, కలియుగంలో మానేశారా అంటే కనుక లేదు. కలియుగంలో కూడా ఎంతమంది భక్తులను రక్షించారండి. వాళ్ళ యొక్క గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి కూడా సరిపోదు మనకి లిస్ట్. అంతమందిని ఆయన ఆ విధంగా రక్షించారనమాట. సో అటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క భక్తులని రక్షించడానికి, వాళ్ళకి ఎప్పుడు సేవ చేయడానికి వెనుకాడ్డు ఆ శ్రీకృష్ణ భగవానుడు అచ్యుతుడు. ఆయన అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడికి సన్నిహిత భక్తుడు, మిత్రుడు కాబట్టి ఆయనకి సేవ చేయడానికి ఆయన వెనుకాడలేదు. నారదముని కూడా ఇదే విషయాన్ని చెప్తారు మనకి. సో గోపికలు ప్రేమతోటి, అదే విధంగా కంసుడైతే కనుక భయంతోటి, మీ సంబంధ బాంధవ్యంతో ఈ యొక్క ద్వారకావాసులందరూ కూడా, వృష్ణి వంశస్థులు అందరూ కూడాను, సో మీ యొక్క స్నేహ సన్నిహితమైనటువంటి బాంధవ్యంతో మీ యొక్క పాండవులు, అదే విధంగా మాలాంటి సామాన్య భక్తులు భక్తితోటి ఆయనకి ఈ విధంగా మేము సంబంధం ఏర్పరచుకుంటాము అని చెప్పేసి ఎవరు చెప్పారు? నారదముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తారనమాట. సో ఎంతటి గొప్ప వ్యక్తి తన యొక్క భక్తులకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో తక్కువ స్థాయి అయినటువంటి ఆ యొక్క రథసారథ్యాన్ని, పార్థసారథి యొక్క స్థాయిని ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు తీసుకోవడం జరిగిందనమాట. సో భక్తుల మధ్య ఉండేటువంటి యొక్క సంబంధం ఆదాన్ ప్రదాన్, సో ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ఎలా ఉంటుంది? చాలా తీయగా ఉంటుంది. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటిది అన్నమాట. సో మనం చూస్తాం, ఎవరో గొప్ప రాజుగారు అనుకోండి, ఏం చేస్తాడు? తన యొక్క మనవడు ఎవరైనా ఉంటే కనుక ఏం చేస్తాడు? మనవడైనా సరే మనవడిని తన మీద కూర్చోబెట్టుకుని గుర్రంలాగా అయ్యి నడిపించుకుంటూ ఉంటాడు సరదాగా. సో ఆ విధంగా గుర్రం మీద కూర్చోబెట్టుకుని తానే గుర్రం కింద అయ్యి నడిపించుకుంటూ ఉన్నంత మాత్రాన ఆ రాజుగారి యొక్క స్థాయి ఏమైనా తగ్గిపోతుందా? ఏమీ తగ్గిపోదు. ఆయన ఎప్పుడు రాజుగారే. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా తన యొక్క ప్రియమైనటువంటి భక్తుడికి ఆయన సారథ్యం వహించిన రథసారథి స్థాయి తీసుకున్నా సరే ఆయన యొక్క విలువ ఏమీ తగ్గిపోదు. ఇంకా చెప్పాలంటే కనుక ఆ విధంగా చేయడం మూలంగా ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం, కీర్తి ఇంకా పెరుగుతాయి అన్నమాట. అంతటి గొప్ప వ్యక్తి ఇంతటి చిన్న పని తన యొక్క భక్తుడి కోసము, మిత్రుడి కోసం చేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఆయన చేశాడు. ఆ యొక్క పని చేసినప్పుడు కూడా ఎవరో బలవంతం చేయలేదు ఆయన్ని. ఆయన స్వచ్ఛందంగా చేశారు, మనస్ఫూర్తిగా చేశారు ఆ యొక్క పనిని. శల్యుడి యొక్క రథసారథ్యానికి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రథసారథ్యానికి చూస్తే అదే తేడా అన్నమాట. సో ఇది మనం నేర్చుకున్నటువంటి విషయము. సో ఇక్కడ అచ్యుత అనేటువంటి యొక్క పదం యొక్క అర్థం ఇది అన్నమాట. సో ఇదండి ఈరోజు నేర్చుకుంది. సో మళ్ళీ రేపు ఏం జరుగుతుంది, సో ఆ యొక్క రథాన్ని అక్కడ పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ మనము రేపు చూద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. కృష్ణ ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.